హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ స్కూల్ బై జ్యోతి. ఈరోజు వీడియోలో కాటన్ టాప్స్ కానీ కాటన్ డ్రెస్సెస్ కానీ ఒక్కోసారి వాష్ చేసిన తర్వాత టైట్ అయిపోతూ ఉంటాయి. కానీ కొత్త డ్రెస్సులు పడేయలేం కదా, ఎవరికి ఇవ్వలేము. మరి అలాంటప్పుడు ఎక్కువ ఖర్చు లేకుండా ఆ డ్రెస్ని మళ్ళీ రీడిజైన్ చేస్తూ లూజ్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను చూపిస్తున్నది రెడీమేడ్ కాటన్ టాపు. ఒక్కసారి వాష్ చేసిన వెంటనే అది సైజ్ అనేది షింక్ అయిపోయింది. సో మనకి ఎక్స్ట్రా ఖర్చు కూడా లేదనమాట. ఇట్లాంటి డ్రెస్సులు ఉన్నప్పుడు లేదా టాప్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఉండే 2x2 జాకెట్ పీసెస్ ఉంటాయి కదా, ప్లెయిన్వి, అట్లాంటి వాటితోటి ఈ డ్రెస్ని మనం రీడిజైన్ చేయొచ్చు, అలాగే లూజ్ కూడా చేసుకోవచ్చు. మరి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం స్టిచ్చింగ్ స్కూల్ బై జ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ నేను డార్క్ బ్లూ కలర్ కాకుండా స్కై బ్లూ కలర్లో ఉన్న క్లాత్ని తీసుకున్నానండి. మీరు డార్క్ బ్లూ కలర్ అయినా తీసుకోవచ్చు, లేదా దాంట్లో ఉండే మ్యాచింగ్ కలర్ని మీరు ఒకటి తీసుకోవచ్చు. ఇది నేను కాటన్ డ్రెస్కి చెప్తున్నాను కాబట్టి 2x2 క్లాత్, కాటన్ క్లాత్ తీసుకున్నాను. అలా కాకుండా మీ దగ్గర వేరే క్లాత్తో ఉన్నట్టయితే దానికి తగ్గట్టుగా మీరు క్లాత్ అనేది తీసుకోండి. ఇక ఈ విధంగా నాకు ఎంత మెజర్మెంట్ కావాలో అంత క్లాత్ని డబుల్ లెంత్ తోటి కట్ చేసుకున్నాను. అలాగే దానికి లైనింగ్ను కూడా కట్ చేసుకున్నాను. ఇక పై వైపున ఇలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు మనకి టాప్లో ఫ్రంట్ వైపున నెక్ ఉంది కదండి, సో అక్కడ ఉన్న ఎక్స్ట్రా పీసెస్ ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న బటను, కుచ్చు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. అలాగే నెక్ లైన్ కూడా ఒకసారి దారాలన్నింటినీ కూడా తీసేస్తున్నాను. ఇక్కడ నాకు డ్రెస్ సైజ్ అనేది జస్ట్ టైట్గా ఉందని మాత్రమే చూస్తున్నానండి. సో ఎక్స్ట్రా క్లాత్ లేదు కాబట్టి కొంచెం మాత్రమే తీసుకుంటున్నాను క్లాత్ని. అలా కాకుండా ఒకవేళ మీరు ప్లెయిన్గా ఉండే కుర్తీని లేదా టాప్ని డిజైన్ చేయాలనుకున్నా కూడా ఈ ట్రిక్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు నేను నెక్ పీసెస్ దగ్గర బటన్స్ ఇవన్నీ కూడా తీసేసాను కదా. ఇప్పుడు స్ట్రైట్గా టాప్కి సెంటర్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న టాప్ని మనము వేరే డ్రెస్సెస్ మీద డబుల్ లేయర్ లాగా లేదా కోట్ లాగా కూడా వేసుకోవచ్చు అండి. అలా కాకుండా దీన్నే మనము టాప్ లాగా యూస్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూడండి. ఇలాగ ఫ్రంట్ సైడ్ స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా రెండు వైపులా ఓపెనింగ్ లాగా వచ్చింది. దీన్ని మనం కట్ చేసుకున్న క్లాత్ తోటి జాయింట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ముందుగా మనం తీసుకున్న క్లాత్కి లైనింగ్ పీస్ కూడా యాడ్ చేసి పెట్టుకోవాలండి. సో మనము రివర్స్లో అంటే పై వైపుకి బ్లూ కలర్ వచ్చేటట్టుగా పెట్టుకొని, అలాగే కింద వైపున లైనింగ్ క్లాత్ పెట్టుకొని దాని రివర్స్లో టాప్ మీద ప్లేస్ చేసుకొని కుట్టుకోవాలి. అంటే టాప్లో ఒక ఎడ్జ్కి మనం తీసుకున్న క్లాత్ని లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. అలాగే నేను ఈ క్లాత్ని వెడల్పు నాకు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ మెజర్మెంట్ తీసుకున్నానని చెప్పాను కదా. సో అది మరీ మనకి లూజ్ అవ్వకుండా ఉండటానికి కూడా ఒక చిన్న ట్రిక్ చేద్దామండి. ఇక ఇప్పుడు ఈ విధంగా ఒక ఎడ్జ్ అంతా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వైపు కూడా అంటే రెండో వైపును కూడా మనము అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వైపున ఉన్న అంచు కూడా మడత వేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క చోట కూడా నీట్గా ఫినిషింగ్ చేసుకున్నట్లయితే మనకి బట్టలు అనేవి ఎక్కువ రోజులు మన్నుతాయి. ఇప్పుడు ఈ అటాచ్ చేసుకున్న క్లాత్కి టాప్కి ఉన్న లేయర్ని ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి. అంటే చివరలు మనకి కనిపించకుండా రెండింటిని ఇట్లా క్లోజ్ చేసి కుట్టుకోవాలి. మనము డ్రెస్ ఎంత బాగా కుట్టినా ఎడ్జెస్ అనేవి నీట్గా లేకపోతే డ్రెస్ అనేది సరిగ్గా ఉండదండి. ఇక ఇప్పుడు ఎక్స్ట్రాగా తీసుకున్న క్లాత్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే రెండు వైపుల నుంచి ఒక్కొక్క ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని రెండింటిని ఒక చోటకు చేర్చుకున్న తర్వాత ఒక కుట్టి వేసుకున్నాను. మళ్ళీ అక్కడ ఒక కుర్చీని బటన్ని కూడా కుట్టేశాను. అంతేనండి, డ్రెస్ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది, టైట్గా లేకుండా ఉంది, అలాగే ఎంతో మోడల్గా కూడా అనిపించిందండి. మరి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ శ్రమ లేకుండా
డ్రెస్ని యూజ్ చేసుకున్నాము, అలాగే రీమోడల్ కూడా చేసుకున్నాము. మరి ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటాను.